మోటార్ కూర్చోబెట్టారు ఏం కాదు కానీ బా ఎట్లా ఆయన అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శేఖర్ మూమెంట్స్. ఈరోజు వీడియో ఏంటంటే ఆ రోజు ఆడ బావి కనిపిస్తుంది కదా, నేను షార్ట్ వీడియోలో అయితే మా బావి పూడికే తీయడం జరుగుతుందని చెప్పినా కదా, ఆ వర్క్ అయితే సగం కంప్లీట్ అయింది. సగం కంప్లీట్ అయినాకైతే నీళ్ళు అయితే మా బావిలకైతే బాగా వాటర్ అయితే చాలా అంటే చాలా వచ్చేసిన తర్వాత ఆ బురద ఉండడం వలన ఏమిటో కానీ మా దరిద్రం ఏందో కానీ ఒక మోటార్లకు మొత్తం బురద కట్టెలు అవి ఇవి అనేది పోయి మొత్తం మోటార్ జామ్ అయ్యి మోటార్ కాలిపోయింది. అందుకని ఆ ఇటాచీ డ్రైవర్ ఏమన్నాడు, ఆ నీళ్ళను బయటికి తీస్తే కానీ బావి పూడికే తీయనని చెప్పిండు. అందుకొరకనే ఆ ట్రాక్టర్ మీద అది మోటార్ తీసుకురావడం అయితే జరుగుతుంది. అదో ఆడున్నది మా బావ మా తమ్ముడు, ఇద్దరు బావలు ఒక తమ్ముడు పట్టుకొస్తా ఉన్నారు మోటార్. చూడండి తీసుకో, ఇప్పుడు నేను లోపలికే నాకు తీస్తాను. మావానికి చేతులు గుంజి అయితే దింపేసిండు మోటార్. పోతుంది మోటార్. ఆ ఒక్క మాటతో లేచి రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. చూడన్నా నేను ఖాళీగా పని చేయకుండా వీడియో తీస్తున్నా అని చెప్పి మా బావ అయితే నన్ను ఎట్లా అంటున్నాడు. ఫైనల్గా అయితే మోటార్ని అయితే బాయిలకు దించడం అయితే జరిగింది. బాయిలకు దించినాక దానికైతే తాడైతే దేవులాడుతున్నాం మేము. తాడైతే ఇక్కడ ఈ చుట్టుపక్కల ఎక్కడ దొరకట్లేదు. మరి ఏమైతుందో వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. అబ్బా పంపులు ఇరుక్కున్నది ఏందో. వాడికి గుద్ది నీళ్ళు దాన్ని తాడాపరి ఈయన మోటరా అదేదిరా. అబ్బా తాడైతే మా బావ కంట పడ్డది. ఇంగిడిచి పెడతాడా, తాడైతే కనిపించడం జరిగింది. మా బావ తాడ తీసుకొస్తున్నాడు చూడండి. ఈయన దింపారు మోటార్ పెద్ద అసలు మోటార్ ఆ పైపు దిగట్టే శివా ఇది దించా దాడి కేబుల్ దాడి. అరే కేబుల్ ఇప్పుడైతే మోటార్కి కావాల్సిన పరికరాలను అయితే ప్రిపేర్ చేసుకున్నాం. ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇంకా దింపడం ఒకటే ఉంది. ఎట్లా దింపుతారో ఏందో చూడండి. ఇప్పుడు పడను వీళ్ళు నన్ను అయితే తిడతా ఉన్నారు. ఎందుకంటే నేను పైన ఉండి ఖాళీగా వీడియో తీస్తున్నా కదా, అందుకని చెప్పి అది ఇది అని అంటా ఉన్నారు. తాడు గట్టిగా పట్టుకో బా, తాడు గట్టిగా పట్టుకో. తాడు బియ్య చూడ దిగేది. కేబుల్ వాటి గుంజారు. itu pak air tuh kan sebelum
మీరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నేను రోజు ఒక వీడియో అయితే పెట్టడం జరుగుతుంది. మిమ్మల్ని ఎక్కడ డిసప్పాయింట్ చేయండి. నేనైతే పైపిడ్స్ బా నేను పట్టుకున్నా. ఏం వద్దులే, ఆడ రాయి జరుపు పోతుంది. అది పట్టుకో 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 పట్టుకో. కేబుల్ ఇడ్స్ బా, కేబుల్ తీస్తుంది. ఓ నమస్తే. అయిపోయింది మోటార్ దిగడం అయితే అయిపోయింది, కానీ మోటార్ బాగా దింకింది. కానీ బాబా నువ్వు వెళ్ళి ఒకసారి ఆ మోటార్ ఎట్లుందో ఏందో చూడుపో. ఒకసారి నీళ్ళలోకి దిగాలి. దిగపోతే కాదు, అది దిగుతున్నా చూస్తూనే అవుతుంది. అది అక్కడ లోపల ట్రే ఉంది కదా పాత మోటార్కు, ఆ పాత కాలిపోయిన మోటార్కు. ఓకే నాసు దూరం అనుకోండి. నాసు అట్లా పడితే ఏమనిపించదా బావా? మీరు తాడు పట్టి గుంజండి, గుంజుకోండి పైకి. గుంజండి. ఓకే స్లోగా. అరే శివ పట్టుకోపరా నువ్వు కూడా వెళ్ళి. ఓకే బావా ట్రే ఉంటుంది చూడు, దానిలోనే ట్రేలు బాగా నీళ్ళు కొట్టినాక గుంజుకుందాం కానీ రాబా. ఇంకా ఉండాలి పట్టుకొని నీళ్ళు ఉండలే కూర్చోలేదా గడపరా ఉన్నట్టు ఇట్లా వేసి కాడు కూర్చొని గడపార ఉందా శివ? ఆవుల కాడ తిత్తరారా ఉంటే ఇట్లా తీసుకురా ఎద్దుది పండుగ రానికి జరమని. మా బావ అక్కడ ఎక్కడ పోతున్నాను అనుకుంటుర్రా? ఆడ నాసు కింద ట్రే అయితే ఉంది. అదో ట్రైన్ బావ ట్రైన్ తెచ్చి ఆ మోటార్ కింద అయితే పెట్టుకో. ఆ మోటార్ కింద ట్రైన్ ఎందుకు అంటున్నా అంటే ఏమన్నా బుడద అట్లాంటి బుడద ఏమన్నా కూడా మోటార్లకు ఆ పంపులకు అనేది ఇరుక్కోకుండా ఆ ట్రైన్కి అది ఉంది కదా, అది రంధ్రాలు, ఆ రంధ్రాలంగా నీళ్ళు వెళ్ళిపోతాయి. బుడద మాత్రం లోపలికి వెళ్ళదు అన్నట్టు. హే కాండ్రా పట్రా, నువ్వు పట్రా ఫస్ట్. అబ్బా తాడు వాటి గుంజరా, ఒక్కనికి గుంజ జరుగుతుందా సాయి? మోటార్ అయితే లోపల దరికి అనుకొని పోయి బాగా తిప్పలబెడుతుంది, అది రావడం లేదు. ఆ ట్రైల్ అయితే పెట్టాలని చూస్తున్నాం మా బావ. మరి ఇది ఎట్లయితుంది ఏందనేది వీడియో అయితే ఎండు వరకు చూడండి. మళ్ళీ ఆఖరికి ఫైనల్గా అయితే మళ్ళీ మోటార్ కొట్టదా అది ఇంతకు ఏమైతే పడతలేదు అబ్బా దానిలా ఆన్ చేసుకున్నావు మోటార్ మీద పడతారు. చూడనవా అచ్చమైన తెలంగాణ లాంగ్వేజ్ అంటే ఇదానా? మావాడు మాట్లాడుతున్నాడు కదా ఆడ, అచ్చమైన తెలంగాణ లాంగ్వేజ్. ఏం కాదు లేరా. అబ్బా ఫైనల్గా అయితే మన ఫలితం అయితే ఫలించింది అని చెప్పుకోవచ్చు. ఆ మోటార్ అయితే వాటర్ అయితే కుట్టడం జరుగుతుంది. ఇంకా ఆ వాటర్ని ఎంతసేపటికి గుంజేస్తుందో ఏమో చూడాలి. ఇంకా వీడియో ఇంకా